ఇప్పుడు మనం బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా విశాఖలో యువత రోడ్డెక్కింది. అనుకున్నట్టుగానే ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగిన యువకులను పోలీసులు అడ్డుకున్నారు. వైఎంసీఏ వద్ద రహదారిపై మౌన ప్రదర్శనకు దిగిన విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడంతో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. మరోవైపు ఆర్కే బీచ్ వేదికగా భారీ సంఖ్యలో యువత ప్రదర్శనలకు దిగవచ్చన్న అనుమానంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బీచ్ రోడ్డులో నివసించే వారిని సైతం ఆపి ప్రశ్నిస్తున్నారు. గుర్తింపు కార్డులు ఉంటేనే వారిని ఇళ్లలోకి పంపుతుండటంతో పలు చోట్ల మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. సువర్ణ, విశాఖపట్నంలో చాలా ప్రశాంతంగా ప్రస్తుతానికి జరుగుతుంది. ఇక్కడ పరిస్థితి ప్రకారంగా ఎవరు రోడ్డు మీద రానికంటే చేస్తున్నారు. పూర్తిగా పోలీసులు అదుపు తీసుకున్నారు. రాజకీయ నాయకులని, సినీ నిర్మాత, సినీ హీరో సువర్ణేష్ బాబు వీళ్ళు కొద్దిసేపటి క్రితమే విశాఖపట్నం బీచ్ రోడ్ లో పార్క్ హోటల్ దగ్గర పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళు అంటున్నారు నగరంలో ప్రశాంతంగా జరిగే ఈ బంద్కి పోలీసులు మాత్రం అడ్డు చెప్పడం చాలా శోచనీయమని బాధపడుతున్నారు. దీని ప్రకారంగా హలో చెప్పండి నాగేశ్వరరావు గారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఈ బంద్ ప్రశాంతంగా జరుగుతుంది. సాయంత్రం వైఎస్ఆర్సీపీ జగన్ గారు విశాఖపట్నం వస్తున్నారు కొవ్వొత్తి ర్యాలీ గురించి. ఈ ర్యాలీలోనూ నగర ప్రజలందరూ పాల్గొంటారని ఆశిస్తున్నారు. కానీ ఇక చాలా ఇబ్బందిగా పడుతున్నారు పోలీసులు మాత్రం. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితులు అందరూ చాలా మంది ఇళ్లలోనూ అరెస్ట్ అయ్యి సంబంధిత పోలీస్ స్టేషన్లోనూ అదుపులో పూర్తిగా తీసుకున్నారు. నగర సిపి కమిషనర్ గారు ఇప్పుడే విజిట్ చేశారు మొత్తం అంతా. కమిషనర్ గారు అంటున్నారు ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎటువంటి పరిస్థితి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము చూసుకుంటున్నాము. ఈ రోజు మాత్రం చెయ్యొద్దు, ఈ ర్యాలీ సాయంత్రం ర్యాలీని ఇంకో రోజు చేసుకోండి అని అంటున్నారండి. అయితే నాగేశ్వరరావు గారు చెప్పండి, ప్రత్యేక హోదా పేరుతో విశాఖలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ప్రత్యేక హోదా ప్రకారంగా విశాఖపట్నంలో బంద్ మాత్రం ప్రశాంతంగా జరుగుతుంది. పోలీసులు పూర్తిగా అదుపులో తీసుకున్నారు. ప్రత్యేక హోదా విద్యార్థుల్లోనూ పూర్తిగా చేద్దామని అనుకుంటున్నారు. కానీ ఎక్కడికక్కడ పోలీసులు యువతని అరెస్ట్ చేశారండి. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అరెస్ట్ చేశారు. ఎక్కడ బంద్ హోదా ప్రభావం మాత్రం ఎక్కడ కనిపించలేదండి. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. విజయవాడలోనూ హోదా నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఆందోళనకు దిగిన పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరికొందరు యువకులు ప్లకార్డులు చేతబూని నినాదాలు చేసుకుంటూ బ్యారేజ్ వైపు దూసుకెళ్లారు. బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక ఆందోళనకు పిలుపునిచ్చిన పరిస్థితుల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. గణతంత్ర దినోత్సవం రోజున ఆందోళనలు, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.